దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. ప్రియమైనటువంటి సంగమా, ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనము గుడ్ ఫ్రైడేకి ముందుగా మనమందరము కూడా 40 రోజుల ఉపవాస దినాలు జరుపుకుంటూ ఉన్నాం. అయితే ఈ 40 రోజులు ఉపవాస దినాలలో మనము 2వ రోజులో మనము ఉన్నాం. అయితే ఈ 40 రోజులు కూడా దేవుడు మనకి మహాకృపని మనకి అనుగ్రహించాలని మనమందరం కూడా కోరుకుందాం. అయితే ఇప్పటి వరకు కూడా ఈ 2వ రోజు ఉపవాస ప్రార్థనలో పాటలతో పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి మనం స్తుతించాం, ప్రార్థనలతో మహిమపరిచాం. అయితే కొంత సమయం వాక్యం ద్వారా కూడా దేవుణ్ణి స్తుతించాలి, మహిమపరచాలి కనుక కొద్ది నిమిషాలు వాక్యం ద్వారా నా ద్వారా దేవుడు మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సర్వసాధారణంగా మనమందరం కూడా క్రైస్తవులమి అని పేరే కానీ సర్వసాధారణంగా మనము సినిమాలు చూస్తూ ఉంటాము, నాటకాలు చూస్తూ ఉంటాము, చాలామందిని ఇష్టంగా పెట్టుకుంటూ ఉంటాం. అయితే ఎవరి మాటలు వింటే నీవు ఒక స్థాయిలో ఉంటావు అంటే 2026 సంవత్సరముల క్రితం దేవుడు మానవ అవతారిగా ఈ లోకం మీదకి వచ్చినప్పుడు ఆయన కొన్ని మాటలు మనకి తెలియచేశాడు. ఆ మాటలు వింటేనే నువ్వు నిత్య జీవాన్ని పొందుకుంటావు, జీవక్రీటాన్ని పొందుకుంటావు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతేగాని వ్యర్థమైన వాటిని మనము వెతకకూడదు. అయితే ఈరోజు ఆ 2వ రోజు ఉపవాస ప్రార్థనలో మనము వచ్చి ఉన్నాము కనుక రండి బైబిల్ గ్రంథం నుంచి ఒక మంచి మాటను మనము చదువుకుందాం. కీర్తనల గ్రంథము 112వ అధ్యాయము 1వ వచనం. కీర్తనల గ్రంథము 112వ అధ్యాయము 1వ వచనం. చదవండి. 112వ అధ్యాయము 1వ వచనం. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. దేవుడి మాటల్ని ఇక్కడ ఉన్న ప్రతి దేవుని బిడ్డ హృదయంలో ఉంచును గాక. దేవుడి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నా ఉపవాస ప్రార్థనలు నీతో సహవాసం చేసేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనలు చేసేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనలు సహవాసం చేసేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనలు నా పాప
దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి, ప్రియమైనటువంటి సహోదరుడా, మనము 2వ రోజు ఉపవాస ప్రార్థనలో మనం ఉన్నాం. అయితే ఉపవాస ప్రార్థన అనేది క్రైస్తవ జనానికి, క్రైస్తవులకి చాలా అవసరం. ఉపవాసము అంటే అర్థము దగ్గరగా నివసించడం అని అర్థం. అంటే ఉపవాసము అంటే అంటే దేవుని తర్వాత ఉన్న వ్యక్తి, అంటే దేవుని తర్వాత మనము అన్నట్టుగా, అంటే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అన్నట్టుగా ఉపవాసము అంటే ఏంటంటే, ఉపవాసం అంటే మనము దేవునికి దగ్గరగా సహవాసం చేసేదాన్ని ఉపవాసము అని అంటారు. అయితే బైబిల్ చరిత్రలో, ఈ బైబిల్ గ్రంథంలో ఉపవాస ప్రార్థనలు చాలా మంది చేశారు. అయితే 40 రోజులు ఉపవాసం చేసిన వాళ్ళు ఇద్దరే చరిత్ర మొత్తం మీద. పాత నిబంధన గ్రంథము, కొత్త నిబంధన గ్రంథము అంతా తిరిగేస్తే 40 రోజులు ఉపవాసం చేసి ఉన్నారు అంటే వాళ్ళు ఇద్దరే. ఆ 40 రోజులు ఉపవాసం కూడా వాళ్ళు ఎలా చేశారంటే కట్టిక ఉపవాసం చేశారు. ఆహారం లేదు, నీళ్లు లేదు, ఏమీ లేకుండా, అన్నపానాలు ఏమీ లేకుండా ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఈ భూమి మీద 40 రోజులు ఉపవాసం చేశారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కొంతమంది 21 రోజులు చేశారు, కొంతమంది 7 రోజులు చేశారు, కొంతమంది 3 రోజులు చేశారు. అయితే ఈ 40 రోజులు ఉపవాసం చేసిన వ్యక్తులు ఇద్దరే. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి వ్యక్తి మోషే, కొత్త నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అయితే ఈ 40 రోజులు ఉపవాసం గడిచిన తర్వాత వారికి అద్భుత సాక్షులుగా ఈ దేవుని సహవాసంలో వాళ్ళు నిలబడ్డారు. ఉపవాసము అంటే మనము మన శరీరానికి ఎంతైతే నీకు అవగాహన ఉంటుందో అంతవరకు మాత్రమే మనము ఉపవాసం చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఒకరి శరీరం ఉన్నట్టే అందరి శరీరాలు ఉండవు, ఒకరి శరీరం సహకరించినట్టే అందరి శరీరాలు సహకరించవు. కఠినమైన ఉపవాసం మోషే, యేసు ప్రభు చేశారు. కానీ అలాంటి కఠినమైన ఉపవాసం మనం చేయాలంటే రూల్ అయితే దేవుడు పెట్టలేదు. ఎందుకని దేవుడు రూల్ పెట్టలేదంటే, చెప్పాను కదా, కొంతమందికి అందరికీ ఒకే శరీరం ఉండదు. ఒకరి శరీరం సహకరించినట్టు ఇంకో శరీరం సహకరించదు. కాబట్టి మనం అనుకూలంగా మనము ఉపవాసం ఉండొచ్చు. కానీ ఉపవాసముతో మనము ప్రార్థన చేయాలి. ఉపవాసముతో అంటే దేవునికి దగ్గరమైపోతాం. మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామంటే, ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం వల్ల లాభాలు ఏంటంటే మన కడుపుని కాల్చుకోవచ్చు. తిండిపోతుని దేవుడు ఆశీర్వదించలేదు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మనం కడుపు కాల్చుకుంటే మన శరీరానికి మంచిది. ఈ రోజుల్లో అనారోగ్యంతో ఎందుకు బాధపడుతున్నారంటే తిండి ఎక్కువ అవ్వడం వల్ల, ఏ తిండ్లంటే ఆ తిండ్లు తినడం వల్ల, వాళ్ళు కడుపు కాల్చుకోలేకుండా ఉండడం వల్ల, దీనివల్ల చాలామంది అనారోగ్యాలతో బాధపడుతూ హాస్పిటల్ బెడ్లు ఎక్కుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి, ప్రియమైనటువంటి సహోదరుడా, ఉపవాసము కడుపుని కనుక నువ్వు కాల్చుకోగలిగితే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అయితే ఉపవాసం చేసినటువంటి 40 రోజులు ఉపవాసం చేసినటువంటి ఇద్దరు వ్యక్తులలో ఒక వ్యక్తి గురించి నేను 2 విషయాలు మీకు ఈరోజు తెలియచేసి నా ప్రసంగాన్ని ముగించేస్తాను. చూడండి, పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి మోషే 40 రోజులు సీనాయి పర్వతం మీద ఉపవాసం ఉన్నాడు అని బైబిల్ గ్రంథంలో లిఖించబడలేదు. మోషే సీనాయి పర్వతం మీద ఉపవాసము ఉన్నాడు అని లిఖించబడలేదు. కానీ అన్నపానములు లేకుండా 40 దినములు, 40 రోజులు, 40 రాత్రులు, 40 పగుళ్ళు దేవునితో సహవాసం చేశాడని బైబిల్లో లిఖించబడి ఉంది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు,
మోషే ఉపవాసం చేశాడా అని అంటే అన్నపానములు లేకపోతే అది ఉపవాసమే అని అర్థం. న్యాయాధిపతుల గ్రంథంలో జరిగింది ఫస్ట్ ఉపవాసం. అంటే అక్కడ లిఖించబడింది ఉపవాసము అంటే వాళ్ళు ఆ కార్యం చేయాలంటే ఉపవాసము చేయాలి అని దేవుడు యొక్క ఆజ్ఞ రాగానే వాళ్ళు ఉపవాసం చేశారు. అంటే ఆ విధంగా ఆడ లిఖించబడి ఉంది. అంటే ఈ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఈ మోషే గురించి అక్కడ మోషే ఉపవాసం చేశాడు సీనాయి పర్వతం మీద లేదు, కానీ ఒక మంచి మాట నేను చూపిస్తాను చూడండి. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 9వ వచనం. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 9వ వచనం. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఆ రాతి పలకలు అనగా యెహోవా మీతో చేసిన అన్నపానములు మాని ఆ కొండ మీద 40 పగళ్ళు 40 రాత్రులు ఉంటిని. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మోషే సీనాయి పర్వతం మీదకి 40 రోజులు 40 పగళ్ళు 40 రాత్రులు అన్నపానాలు లేకుండా దేవునితో సహవాసం చేశాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మనము కూడా ఇప్పుడు 40 రోజులు ఉపవాసం ఉంటూ ఉన్నాం. 40 రోజులు ఉపవాసం ఉంటా ఉన్నాం. అయితే ఈ ఉపవాసము 40 రోజులు 40 రాత్రులు 40 పగళ్ళు ఉన్న మోషేకి ఏం జరిగింది? 40 దినాలు 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసంతో ప్రార్థన చేసినటువంటి మోషేకి యెహోవా దేవుడు ధర్మశాస్త్రాన్ని అందించాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ధర్మశాస్త్రం అంటే ఆ ధర్మశాస్త్రాన్ని దేవుడు రాసిక మునుపు ఇశ్రాయేలు ప్రజలకి ఎలా జీవించాలో తెలియదు, ఎలా కట్టుబాటులో ఉండాలో తెలియదు. ఎప్పుడైతే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఉపవాస ప్రార్థన ద్వారా మోషేకి అందించాడో అప్పుడు ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి కట్టలన్నీ తీసుకుపోయి ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు. దేవుని యొక్క ఆజ్ఞలు మోషే చేసిన ఉపవాస ప్రార్థన ద్వారా పొందుకోగలిగాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి, ప్రియమైనటువంటి సహోదరుడా, దేవుని యొక్క ఆజ్ఞని మనం కనుక్కుంటాం. ఉపవాస ప్రార్థన వల్ల ప్రయోజనం ఏంటి అంటే దేవుని యొక్క ఆజ్ఞని అనగా ఆయన యొక్క చిత్తాన్ని మనము కనుక్కుంటాం. అయితే దేవుని యొక్క ఆజ్ఞను మనం కనుక్కుంటే, దేవుని యొక్క ఆజ్ఞ మనలో ఉంటే ఒక 2 ఉపయోగాలు నేను మీకు తెలియజేసి ముగించేస్తాను. నెంబర్ 1, ఉపవాస ప్రార్థన వలన మోషే దేవునికి ఆజ్ఞను ఇచ్చాడు, 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అయితే ఉపవాస ప్రార్థన ద్వారా ఆజ్ఞను పొందుకుంటే నీకు 2 ఆశీర్వాదాలు ఉన్నాయని తెలియచేయాలని మొదటి ఆశీర్వాదము యాకోబు సువార్త 12వ అధ్యాయంలోని 50వ వచనం. ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని ఆజ్ఞను పొందుకుంటావు. అయితే ఆ దేవుని యొక్క ఆజ్ఞ నీ మీద ఉంటే చదవండి. యాకోబు సువార్త 12వ అధ్యాయం 50వ వచనం. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవము అని నేను ఎరుగుదును. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆయన యొక్క ఆజ్ఞ నిత్య జీవం. దేవుని మాట మనము వినగలిగితే, దేవుని మాట మనం అనుగ్రహించగలిగితే, దేవుని మాటను విని మనం నడుచుకుంటే మనకి నిత్య జీవం కలుగుతుందని బైబిల్ లేఖలు సెలవిస్తూ ఉన్నాయి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిత్య జీవము అనగా నీవు ఎప్పటికీ చనిపోవు. నిత్య జీవము అనగా ఎప్పుడు కూడా మనము బ్రతికి ఉండడము, ఎప్పుడు కూడా మనము బ్రతికి ఉండడము. ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని యొక్క ఆజ్ఞని మనము కనుగొంటాం, దేవుని యొక్క చిత్తాన్ని మనము తెలుసుకుంటాం,
దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అయితే ఆయన యొక్క ఆజ్ఞను మనం తెలుసుకున్నట్లయితే నిత్య జీవంలోకి నువ్వు నడుస్తావని బైబిల్ లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. రెండవది యోహాను సువార్త 10వ అధ్యాయంలోని 18వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయంలోని 18వ వచనం. 10:18 చదవండి. ఎవడను నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దాని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు పలికినటువంటి మాటది. మన ప్రాణాన్ని ఎవరు తీసుకోలేరు. మన ఇష్టం ఉన్నప్పుడు మనం పెట్టచ్చు. ఒకవేళ ఎవరికైనా సరే ప్రాణాలు పెట్టాలని చెప్పి ఇష్టం ఉండదు, అయితే మనకు తెలియకుండా మనం ప్రాణం పోవచ్చు. అయితే ఆ ప్రాణాన్ని మనం తిరిగి మళ్ళీ తీసుకునేదానికి మనకు అధికారం ఉంది. ఎప్పుడు ఆ అధికారం మనకు ఎప్పుడు వస్తుందంటే, దేవుని యొక్క ఆజ్ఞని నువ్వు ఎప్పుడైతే పొందుకుంటావో అప్పుడే నీవు నీ ప్రాణాన్ని తిరిగి పొందుకోవచ్చు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయ్యా, దేవుని ఆజ్ఞని మేము మతిమీరము, దేవుని ఆజ్ఞని కరెక్ట్గా చేస్తాము, దేవుని మాటని కరెక్ట్గా వింటాము. అయితే నేను ఇప్పుడు చచ్చిపోతున్నాను, నువ్వు మళ్ళీ మన ప్రాణాన్ని తిరిగి తీసుకోవచ్చు కదా అని చెప్పే జనాలకి నేను చెప్పే మెసేజ్ ఏంటంటే, నీవు దేవుని యందు విశ్వాసం ఉంచి ఈరోజు చనిపోతే నువ్వు లేస్తావు ఖచ్చితంగా. అది ఎప్పుడు అంటే దేవుని యొక్క రెండవ రాకడా అని మీరు గమనించాలి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞ మనలో ఉంటుందో, ఎప్పుడైతే దేవుని యొక్క మాట మన మీద ఉంటుందో అప్పుడు మన మరణాన్ని కూడా మనం తిరిగి పొందుకోవచ్చు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆయన యొక్క ఆజ్ఞ అనేది మనలో ఉండడం ముఖ్యం. ఈ ఆజ్ఞ ఎలా వస్తుంది అంటే, ఇప్పుడు మనం జరుపుకుంటున్నటువంటి ఈ ఉపవాస దినాల్లో ఆయనకి దగ్గరగా మనం నివసించినట్లయితే ఈ 40 రోజులు ఈ ఉపవాస దినాల్లో దేవునికి దగ్గరగా మనం నివాసించినట్లయితే ఆయన చిత్తాన్ని ఆయన ఆజ్ఞని మనకి అనుగ్రహిస్తాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఆజ్ఞగాన నీలో ఉంటే, ఆయన ఆజ్ఞగాన నాలో ఉంటే, లేకపోతే ఆయన ఆజ్ఞగాన మీలో ఉంటే నిత్య జీవానికి, జీవ కిరీటానికి మీరు వారసులు అవుతారు. అంత మాత్రమే కాకుండా నీ ప్రాణం పోయినా తిరిగి మళ్ళీ తీసుకోవడానికి మనకి ఆ అధికారం కలదు అని దేవుడు స్పష్టంగా మనతో చెప్తూ ఉన్నాడు. ఎప్పుడు ఇది కలుగుతుందంటే, దేవుని యొక్క మాటలు మనలో ఉండాలి. దేవుని యొక్క మాటలు మనలో ఉండాలా. ఎప్పుడైతే దేవుని యొక్క ఆ ఆజ్ఞ మనలో ఉంటుందో, మనతో ఆయనతో మనము సహవాసం జరుగుతుంది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ 2వ రోజు దేవుడు మీతో మాట్లాడుతున్న మాట, దేవుని యొక్క ఆజ్ఞ ఈ ఉపవాస ప్రార్థనలో మీరు తెలుసుకోండి. దేవుని యొక్క మాటను తెలుసుకోండి, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోండి. అంత మాత్రమే కాకుండా మీకు ఏ సమస్య ఉన్నా కూడా, అది అనారోగ్య సమస్య అయినా సరే, అది ఆర్థిక సమస్య అయినా సరే, అది ఎటువంటి సమస్య అయినా సరే, మన సంఘాల్లో అనారోగ్య సమస్యలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఇంకా వివాహం సమస్యలు ఉన్నాయి, ఇంకా సంతాన సమస్యలు ఉన్నాయి. అయితే చాలా సమస్యలు అనేటివి ఉన్నాయి కనుక ప్రియమైనటువంటి సహోదరి, ప్రియమైనటువంటి సహోదరుడా, నీ సమస్యని దేవుని చెంత పెట్టు. నీ సమస్యని దేవుని చెంత పెట్టు. అప్పుడు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా నిత్య జీవాన్ని నువ్వు పొందుకో. నిత్య జీవాన్ని నువ్వు పొందుకోవడం మాత్రమే కాకుండా, నువ్వు తిరిగి మళ్ళీ నువ్వు చనిపోయిన తర్వాత కూడా నువ్వు తిరిగి మళ్ళీ నీ ప్రాణాన్ని నీవే తీసుకునేదానికి నువ్వు అర్హుడు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఆయన యొక్క ఆజ్ఞ మనలో ఉన్నప్పుడు, ఆయన యొక్క మాట మనలో ఉన్నప్పుడు.
ఎప్పుడైతే మనము దేవుని యొక్క మాటని మన మనసులో ఉంచుకుంటామో, ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞని మన మనసులో నెమర్చుకుంటామో, మనం నిత్య జీవానికి వారసులం అవుతాం. అటువంటి మహాకృప భాగ్యము ఈ మాటలు విన్నటువంటి ప్రతి దేవుని బిడ్డకి కలుగును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక.